తిరుపతి నగరంలో నెలకొన్న సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని ఫిర్యాదులు, అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ నారపరెడ్డి మౌర్య ప్రజల నుండి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. కమిషనర్ను కలిసి డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ మాట్లాడుతూ నగరంలో చాలా ప్రదేశాలలో అనుమతులు లేని ఫ్లెక్సీలు రోజుల తరబడి ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రహదారులపై పడిన గుంతలను ప్యాచ్ వర్కులు చేసే మున్సిపల్ సిబ్బందికి వాహనాలు సమకూర్చాలని మరికొన్ని సమస్యలను ప్రస్తావించగా కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. అదేవిధంగా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, నరసింహాచారి, కార్పొరేటర్లు కోటూరి ఆంజనేయులు, దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి, నరేందర్ నాథ్, బొక్కం అనిల్, అన్న అనితా యాదవ్, దూది శివకుమార్ తదితరులు కమిషనర్ను కలిసి తమ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రధాన సమస్యల్లో శ్రీనివాసనగర్ కూడల్లో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, లీలామహల్ దగ్గరున్న చేపల మార్కెట్ను మార్చాలని, హరిశ్చంద్ర శ్మశాన వాటికలో శవ దహన సంస్కారాల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని, అశోక్ నగర్, అబ్బన్న కాలనీలోని కాలువల్లో సీల్డ్ తొలగించాలని, పద్మావతి పార్క్ నందు సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో రోడ్లు పాడైపోయాయని, కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలోని మున్సిపల్ కమిషనర్కు కార్పొరేటర్ నరసింహాచారి కార్యాలయంలో అనధికారికంగా 163 మందిని విధుల్లోకి తీసుకున్నారని, కార్పొరేటర్లకు కౌన్సిల్ సమావేశంలో చర్చించకుండా ఎలా అనుమతించారని వినతి పత్రాన్ని కమిషనర్కు అందజేశారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అనధికారికంగా దాదాపుగా 160 మందిని ఉద్యోగాల్లో నియమించారు. ఒక నోటిఫికేషన్ లేదు, ఒక నిరుద్యోగులకు ఒక అప్లికేషన్ ఇచ్చింది లేదు, లేదా కనీసం ఈ ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నామని చెప్పి కార్పొరేటర్లుగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మాకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేదు. అట్లీస్ట్ అంతెందుకు మేయర్ గారికి సమాచారం లేదు. పోనీ కౌన్సిల్లో పెట్టారంటే కౌన్సిల్లో లేదు. ఇలా ఒక్కొక్క ఉద్యోగానికి ఒక మనిషికి దాదాపుగా 15,000 రూపాయల చొప్పున 160 మందికి 23 లక్షలు ఒక నెలకి ఎవరిని అడిగి కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తున్నారు. అలాగే ఇది దాదాపుగా ఈ తతంగం 1.5 సంవత్సరంగా జరుగుతోంది. అంటే దాదాపుగా 3,30,00,000 రూపాయలు మున్సిపల్ నిధులు దుర్వినియోగం కాబట్టాయి. పోనీ ఈ 150 మంది ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక్కరోజు కూడా ఈ 150 మంది పనిచేసిన డేటా కూడా వీళ్ళ దగ్గర లేదు. పోనీ 150 మంది ఏ సెక్షన్లో ఉన్నారు, ఎక్కడ వాళ్ళని పనిలో పెట్టారనే సమాచారము లేదు. వీళ్ళందరి దగ్గర గతంలో ఉన్న అధికారులందరూ కూడా విపరీతమైన డబ్బులు వసూలు చేసి వాళ్ళందరినీ అనధికారికంగా ఉద్యోగాల్లో పెట్టారు. వాటిపైన చర్యలు తీసుకోమని కోరాం.